ఈ వెహికల్ వచ్చేసి అప్రిల్లా ఎస్ఆర్ 160 దీనికి టైర్ రీప్లేస్‌మెంట్. ఏంటి భయ్యా టైర్ రీప్లేస్‌మెంట్ కూడా వీడియో చేయాలంటే చేయాలి. ఎందుకంటే నార్మల్ యాక్టివాలాగా తీసే వెహికల్ అయితే కాదిది. కస్టమరు బాగానే డబ్బులు ఆదాయం చేశారు. చూడండి ఎంత దారుణంగా ఎరగొట్టారో. ఇంకా టైర్ పేలిపోలేదనమాట. మిగతా అంతా దాన్ని మొత్తం రసం పిండారు. ఒక లెక్కలో రసం పిండారనమాట నిజంగా చెప్పాలంటే. 160 సీసీ కదా! దుమ్ము కొట్టారు. సో, ఫస్ట్ ఏదైతే 24 సైజ్ బిట్‌తో యాక్టివా లాగానే సెంటర్ బోల్ట్ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత యాక్టివా లాగా అలా బయటకి తీస్తే వీలైతే ఖచ్చితంగా రాదండి. దీనికి సైలెన్సర్ అయితే ఓపెన్ చేయాలి. సైలెన్సర్ ఓపెన్ చేయకుండా వీలైతే బయటికి రాదు. ఒకవేళ బలవంతంగా తీసినా సరే పెట్టడానికి మాత్రం ఖచ్చితంగా అవ్వదు. ఎందుకంటే టైర్ అనేది ఎక్స్‌పాండ్ అయిపోతుంది. సో, ఖచ్చితంగా సైలెన్సర్‌కి ఇగో ఇట్లా ఎక్సెల్ సూపర్‌కి ఎట్లానైతే సైలెన్సర్ ఓపెన్ చేస్తామో కిందన అట్లానే దీనికి కూడా ఓపెన్ చేసేయండి. కస్టమర్ వచ్చేసి ఆ గుడ్డతో లాగుతున్నాడు కొద్దిగా. అందుకనే సైలెన్సర్ ఫుల్‌గా వేడిగా ఉంది. సో, ఎప్పుడు టైర్ అనేది మనం మిషన్ మీద ఇగో ఇట్లా సిట్టింగ్ అయితే ఓడగొట్టి అటువైపు, ఇటువైపు జాగ్రత్తగా మిషన్‌కైతే ఈ ఎక్స్‌పాండ్ చేసి దాని మీదైతే ఈ హబ్ పెట్టేసి కంప్లీట్‌గా సిట్టింగ్ అయితే ఓడగొట్టేసాం కాబట్టి మొత్తం ఇన్‌సైడ్ అంతా కూడా ఫోమ్ అప్లై చేసి జాగ్రత్తగా రిమ్‌కి ఏమాత్రం కూడా డ్యామేజ్ కాకుండా ఈ పర్టిక్యులర్ టైర్ అయితే ఓపెన్ చేయాలి. సో, మిషన్ మీద ఓపెన్ చేస్తున్నారు కాబట్టి డ్యామేజ్ అవుతుందా అంటే అవుతుంది. అది చేసే విధానం బట్టి ఉంటుంది. విప్పే విధానం బట్టి ఉంటుంది. కరెక్ట్‌గా ఇప్పగలిగితే మిషన్ మీద 0% డ్యామేజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ట్యూబ్‌లెస్ టైర్‌లు కేవలం ఈ మిషన్ మీద వేయాలి. సో, దీనికి 120, 70, 14 సైజ్ టైర్ అయితే వేస్తున్నాము. ఎంఆర్ఎఫ్ టైర్ అనమాట ఇది. కస్టమర్ తెచ్చుకుంది మనదైతే కాదు. సో, మళ్ళీ జాగ్రత్తగా ఎలాగైతే ఇప్పామో అలానే మళ్ళా కి కొత్త టైర్ అయితే ఇన్‌స్టాలేషన్ చేసేస్తున్నాం. భయ్యా అప్రిల్లా వెహికల్స్ ఆహ్, బావుంటాయని అడిగితే, నా ఒపీనియన్ ఏంటంటే, అవి శుద్ధ దండగ. ఎందుకంటే, ఆ టైర్‌లు కేవలం పెద్దగుంటాయి తప్ప, పికప్ ఉంటుంది గానీ, మైలేజ్ రాదు. ఏమైనా కంఫర్ట్ సమ్ అదర్ ఇష్యూస్ ఉంటే దాంతో స్పేర్ పార్ట్ ఇష్యూ అని చెప్పేసి, ఎక్స్‌పెన్సివ్. మనకి స్కూటీ అనేది కేవలం ఒక యాక్టివా, జూపిటర్ ఆ రకంగా అయితే ఓకే. కానీ, మరీ హై ఎండ్ సీసీకి వెళ్ళకండి. వెళ్ళినా దాంతో మనకు చేసేదేముండదు. సో, నన్నడిగితే స్కూటీ అనేసరికి తక్కువ సీసీ ఉంటేనే బెటర్. చిన్న చక్రాలు కదా! మరిది 14 సైజ్ కదా! ఏ ఇబ్బంది ఉండదంటే, ఉండదండి. స్కిడ్ అవ్వకుండా ఉంటుంది కానీ, బట్ నా ఒపీనియన్ అంటే స్కూటీ వద్దు వేస్ట్. పెద్ద బండి కంఫర్ట్ ఉంటుంది. స్కూటీ కంఫర్ట్ అయితే ఉండదు. లాంగ్ జర్నీస్ పనిచేయదు. ఏదో షోయింగ్ చేయనీకే బావుంటుంది తప్ప ఇంకే రకంగా బాగోదు. సో, చూసారు కదా! ఇట్లా సైలెన్సర్ అయితే లాగండి. లాగితే మీకు సింపుల్‌గా అయిపోతుంది. లేదు నేను లాగను సింపుల్‌గా ఇంకా సింపుల్‌గా అవ్వాలనుకున్నట్లయితే ఆ కిందన మీద 2 బోల్ట్‌లు సైలెన్సర్‌కి 2 బోల్ట్‌లు ఓపెన్ చేస్తే మనకి సైలెన్సర్ ఓపెన్ అయిపోతుంది. వీలైతే ఫిక్స్ చేసుకొని సెంటర్ బోల్ట్ అయితే టైట్ చేసుకోండి. సో, మరింకెన్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ చెక్ చేసేయండి. మన ఇన్‌స్టాగ్రామ్ ఫాలో చేసేయండి. అట్లా మన కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం. బైక్స్ అండ్ కార్ రివ్యూస్ ఆ ఛానల్ కూడా చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. సో, మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ ఫ్రెండ్స్.